హరి ఓం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వహస్తాలతో లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథమును శ్రవణం చేయటం వలన ఎంత గొప్ప ఫలితాలు కలుగుతాయో స్వామివారి రచనలలో ఇప్పుడు తెలుసుకుందాం. నా కాలజ్ఞానమును భక్తితో వినే ప్రజలు సకల తీర్థమున స్నానము చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని స్వామివారు వివరించి ఉన్నారు. అనగా ఈ పుడమిపైన ఉన్నటువంటి సప్త నదీ నదములు, సప్త సముద్రములు, సప్త సంగమములు, శలయేరులు, వాగులు, వంకలు, కోనేరులు, తీర్థములు అనే పుణ్యతీర్థములు ఎన్నో కలవు. స్వామివారి కాలజ్ఞానమును శ్రవణం చేయటం వలన అట్టి పుణ్యతీర్థములలో ఏకకాలములో స్నానమాచరించినటువంటి ఫలితం కలుగుతుందని వివరణ. మరియు ఈ పొడమిపైన ఉన్నటువంటి అన్ని నదీ నదములకు 12 సంవత్సరములకు ఒక పుష్కరం చొప్పున పుష్కర వేడుకలు జరుపుతూ ఉంటారు పెద్దలు. అట్టి పుష్కరాలలో నదీ స్థానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం సమర్పించగా ఎంతో గొప్ప ఫలితం కలుగుతుందో అదేవిధంగా స్వామివారి కాలజ్ఞానము శ్రవణం చేయటం వలన అట్టి పుష్కరాలలో అన్ని నదీ నదములకు వచ్చేటువంటి పుష్కరాలలో ఏకకాలంలో స్నానమాచరించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని వివరణ. అదేవిధంగా నా కాలజ్ఞానమును చెప్పించే గనులకు అన్నదానము కన్నా మిన్నైనటువంటి యజ్ఞ ఫలితం కలుగుతుందని వివరించి ఉన్నారు. అదేవిధంగా నా కాలజ్ఞానమును వేదవాక్కులు తెలుసుకొని నమ్ముకున్న వారి చెడు కర్మములన్నీ తొలగిపోతాయని వివరించి ఉన్నారు. నా కాలజ్ఞానం భక్తి మార్గమై ముక్తి మార్గమై మీ ఇంట్లో ఉంటే నవగ్రహ దేవతల బాధలన్నీ తొలగిపోతాయని వివరించి ఉన్నారు. నా కాలజ్ఞానమును మూలన పడవేయవాడు అజ్ఞాని అని చదివినవాడు విద్యావంతులు పంచిన వారంతా జ్ఞానులవుతారని వివరించి ఉన్నారు. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వహస్తాలతో లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానమును మీ యొక్క ఇంటి వద్ద ఉంచి నిత్యధూపదీప నైవేద్యములతో అర్చించిన వారికి నిత్య పుణ్య ఫలితం కలుగుతుందని వివరణ. మరియు కాలజ్ఞాన గ్రంథము మన ఇంటి వద్ద ఉంటే నవగ్రహ దేవతల బాధలు ఏమీ అంటజాలవని స్వామివారు కాలజ్ఞానంలో వివరించి ఉన్నారు. మరి సామాన్యులు నిత్యధూపదీప నైవేద్యములు చేయజాలరు కదా. కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కొంతమందికి ఐశ్వర్యం సహకరించదు, కొందరికి తీరుకుబాటు ఉండదు. కనుక ఈ గ్రంథాన్ని ఏ విధంగా పూజించాలంటే పెద్దలు, గురువులు, మిత్రులు లేదా మనం ఏదన్నా దేవాలయాలకు వెళ్ళినప్పుడు హృదయపూర్వకంగా స్వామివారికి నమస్కారం తెలియజేస్తాం. ఒక నమస్కారం ఒక పుష్పార్చనతో సమానమని వివరించి ఉన్నారు. అది ప్రియభక్తులారా, ప్రతిరోజు స్వామివారి కాలజ్ఞాన గ్రంథాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నా కానీ నవగ్రహ దేవతల బాధలు ఏవి ఎంటజాలవని వివరణ. అదేవిధంగా నన్ను నమ్మిన వారు ఒత్తులై నిలిచేరు, తప్పదిది గురుడు వాక్యం తెలియండయా, తెలుసుకోండయా, తెలియజేయండయా అని వివరించి ఉన్నారు. అదేవిధంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథములు సజీవ సమాధి ప్రవేశం చేస్తూ వారి అర్ధాంగి అయినటువంటి గోవిందమాంబతో ఈ విధంగా కడసారి బోధన వివరించి ఉన్నారు. తెలుసుకుందామండి. నేను లేనని చింతించవద్దు, ఎల్లకాలము నేను ఈ సమాధి ఎందే ఉంటానని, ప్రపంచమంతా నా దివ్య తేజస్సు ప్రచరిస్తూ ఉంటుందని, నీవు ఉన్నంతకాలం ముత్తైదువుగా ఉండాలని, నా కాలజ్ఞానమును ఆత్మజ్ఞానమును పారాయణం చేస్తూ ఉండమని, చదివిన వారికి విన్నవారికి 7 జన్మముల చెడు కర్మములు తొలుగుతాయని, 100 యజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితం, 100 కన్యాదానములు చేసినటువంటి పుణ్య ఫలితం, గోదానములు, భూదానములు, సువర్ణదానములు చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని, ప్రతిరోజు పఠన చేసిన వారు, ప్రతిరోజు విన్నవారు ఈ జన్మలోనే నన్ను చేరతారని అందరికీ తెలియజేయమన్నారు స్వామివారు. స్వామివారు చెప్పిన విధంగానే మత గోవిందమాంబాదేవి ముత్తైదువుగానే ఉండి మఠ సంరక్షణ చూస్తూ స్వామివారి నామస్మరణలోనే గడపడం జరిగింది.
జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానములో వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞాన్ని లిఖించి ఉన్నారండి. స్వామివారి ఆజ్ఞ ఏమిటో తెలుసుకుందామండి. పద్య రూపంలో లిఖించారు. తర్వాత దానిని మనం అర్థం చెప్పుకుందాం. జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరూ శ్రద్ధగా విన్నట్లయితే చక్కగా అర్థమవుతుంది. భావితరాల వారికి చెప్పగలిగేటువంటి శక్తి సమకూరుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పద్య రూపంలో లిఖించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞలను పరిశీలిద్దామండి. మాఘ కార్తీక వైశాఖ మాసములన్ మూల మొదలు శ్రావణ మధ్యమునకు శుక్లవారమునట్లే సోమవారమునందు భక్తి పూజించువానికి ముక్తినిత్తు అని స్వామివారు చక్కగా వివరించి ఉన్నారు కాలజ్ఞానంలో. దీనికి అర్థం తెలుసుకుందామండి. మాఘమాసము, కార్తీకము, వైశాఖ మాసములు మొదటి నుంచి చివరిని వచ్చే మధ్యన వచ్చేటువంటి శుక్రవారము అనగా మరలా సోమవారం అనగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులుగా వివరించి ఉన్నారు. మరియు మాఘమాసము, కార్తీకము, వైశాఖములు అనగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసములుగా వివరించి ఉన్నారు. కార్తీక వైశాఖ మాసములలో వచ్చేటువంటి మాఘ కార్తీక వైశాఖ మాసములో వచ్చేటువంటి సోమవారం, శుక్రవారములలో పూజించి అర్చించి సేవించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని స్వామివారు చక్కగా వివరించారు. స్వామివారి కాలజ్ఞానములో ఉదాహరణకి వివరించినట్లయితే ముక్తి అంటే ఏమిటో మనం పరిశీలనలోకి తీసుకుందాం. మోక్షం అంటే ఏమిటో పరిశీలనలోకి తీసుకుందామండి. విషయానికి వస్తే మానవుడికి నిజమైన కోరిక ఏదన్నా ఉన్నది అంటే అదే నిజమైన కోరికగా వివరించవచ్చు ముక్తి. ఎందుకనగా 275 రోజులు పైచిలుకున మలమూత్ర సహితమైనటువంటి మాతృగర్భమునందు నిలిచినటువంటి ఈ జీవుడు మలమూత్ర సహితమైనటువంటి ఉమ్మునీరును మింగి కక్కుతా గాఢాంధకారమైనటువంటి తల్లి గర్భమునందు కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి గిరగిరా తిరుగుతూ తల్లి గర్భమును కాళ్ళు చేతులతో తన్నుతూ తనలో తాను ఒదుగుతూ ఉంటాడట. ఇక మాతృగర్భములో ఉన్నటువంటి పిండముకు 7వ నెల వచ్చిన నాటికి సప్తమాసే జీవోర్భవతి అని స్వామివారు వివరించి ఉన్నారు. తల్లి గర్భంలో పిండానికి 7వ నెలలో జీవుడిని ప్రవేశించబెడతాడట పరమాత్ముడు. 7వ నెల తర్వాత తనలో తాను పూర్వజన్మ సుకృతం కలిగి కుమిలిపోతూ అల్లల్లాడిపోతూ ఉంటాడట ఆ జీవుడు. ఇక 9 నెలలు గర్భంలో నిండిన తర్వాత తల్లి యొక్క యోని మార్గముల ద్వారా అపానవాయు ప్రసారం ద్వారా జీవుడు బయటకు పడతాడట. ఇక బయటపడినటువంటి ఆ జీవుడిని శిశువు అన్న పేరు మీద పిలువబడుతుంది. అదంతా మనందరికీ తెలిసిన విషయమే. బాబు, పాప, ఈ విధంగా శిశువు అని పిలువబడుతుంది. బాల్యము, కౌమార దశ, యవన దశ, వృద్ధాప్య దశలను అనుభవించి ఆ పరమాత్ముడు ప్రసాదించినటువంటి 100 ఏళ్ల ఆయుర్దాయమును వ్యర్థం గావించుకొని తుదకు రావలసిన సమయానికి అత్యంత ప్రియమైనటువంటి బంధువు యమధర్మరాజు వచ్చి ఆయనచే యమపాశములు విచరబడి ఈ జీవుడిని రాళ్ళు, ముళ్ళు, రప్పలు, సీము, నెత్తురు కట్టిన మార్గముల ద్వారా ఏడ్చుకుపోయి యమకోపమునందు పడవేసిన తర్వాత తుదకు ఈ జీవుడు చేసుకున్నటువంటి పాప పుణ్యముల కర్మమును లెక్క వేసి శిక్షను అనుభవించి శుద్ధి చెందినటువంటి జీవుడు మరలా ఒక తల్లి గర్భమున ప్రవేశించబెడతాడట. అంటే మళ్ళా వేరే జన్మ ఎత్తుతాము కదా. కానీ ఇక్కడ ఒక సందర్భం ఉంది. 84 లక్షల జీవరాశులలో ఏ తల్లికి బిడ్డ అవసరమో, ఏ తల్లిదండ్రులకు సంతానము అవసరమో ఆ జీవుడు కడుపున
పడవేయబడతాడట ఈ జీవుడిని. జాతస్య మరణం ధ్రువం ధ్రువస్య మరణం జాత. ఇదే విషయాన్ని పెద్దలందరూ కూడా వివరించి ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా చక్కగా వివరించి ఉన్నారు భగవద్గీతలో. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా ఇదే వివరించి ఉన్నారు. కైవల్య ప్రదాత అయినటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చక్కగా ఈ విషయాన్ని వివరించి ఉన్నారు. మాఘమాసము, వైశాఖము, కార్తీక మాసాలలో పూజించి అర్చించి సేవించిన వారికి జనన మరణముల నుండి విముక్తినిస్తానని చక్కగా వివరించి ఉన్నారు పరమాత్ముడు. మరొక ఆజ్ఞ పరిశీలిద్దామండి. ఈ కాలజ్ఞానమును సాకల్యముగాను చూసి చదివిన వారలను శ్రీకంఠును కరుణగల లోకైక మహేశ్వరుని పదవినందుట నిజము అని వివరించి ఉన్నారు. మరి ఒక ఆజ్ఞ, చదివిన వారికి సకల సౌఖ్యములను సంపదలస్త సిద్ధులను కుదురగముండు భోగములు కోరికలనియో సిద్ధి నందునా పదమొకమారు నన్భయముగాను భావతరముగాను చదివి పూజలో వదలక చేర్చుకున్న గుణవంతునికి చెద విశ్వమంతయు 14 భువన భాండములు నాంజే నిర్మింపబడ్డాయి. అట్టి గుణవంతునికి విశ్వం మొత్తం దారాదత్తం ఇస్తానని స్వామివారు అన్నారు. ఏ గుణవంతుడి కంటే వివరణ, ఈ పద్యం యొక్క వివరణ చెప్పుకుందాం పూర్తిగా. చదివిన వారికి సకల సౌఖ్యములు, సంపదలు, అష్టసిద్ధులు, భోగభాగ్యములు, కుదురుగా నుండు భోగభాగ్యములు, కోరికలన్నీ సిద్ధినందున అని వివరించారు. 11 మారు నన్భయముగా భావతరముగా చదివి పూజలో వదలక చేసుకున్న గుణవంతునికి విశ్వమంతా ఇస్తానని స్వామివారు కాలజ్ఞానంలో లెక్కించి ఉన్నారండి. దాని వివరణ ఏమిటంటే, మానవుని జీవితం కాలంలో భావితరాల వారు అందరూ శ్రద్ధగా విన్నట్లయితే అర్థమవుతుందండి. జీవిత కాలంలో 10 డిగ్రీలు పూర్తి చేస్తే, కష్టపడి చదవగలిగితే విశ్వంలో ఏదన్నా మనం ఒక ఉద్యోగం పొందుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ విశ్వాన్ని పొందలేము. మరి విశ్వాన్ని పొందాలంటే 100 డిగ్రీలు పూర్తి చేస్తే విశ్వాన్ని పొందగలుగుతామా? 100 డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ విశ్వాన్ని పొందలేము. మరి అదేవిధంగా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు లిఖించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథములో స్వామివారు స్పష్టంగా వివరించి ఉన్నారు. ఇట్టి గ్రంథాన్ని 11 సార్లు పూర్తిగా చదివి అర్థవంతముగా అన్వయించుకున్నటువంటి గుణవంతునికి, అదేవిధంగా పూజలు వదలకుండా చేసుకునేటువంటి గుణవంతునికి విశ్వం మొత్తం దారాదత్తం ఇస్తానని స్వామివారు చెప్పి ఉన్నారు. 14 భువన భాండములు నాచే నిర్మింపబడ్డాయండి. అట్టి గుణవంతునికి విశ్వం మొత్తం ఇస్తానని స్వామివారు చక్కగా వివరించి ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు లిఖించినటువంటి కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆజ్ఞలో మరొక విషయం చెప్పుకుందామండి. చదివి పట్టాభిషేకంబు జరుపువాని పుణ్యమేమని చెప్పను. పూర్ణమైన భక్తి ముక్తియు జ్ఞాన సంశయము కలిగిన ఎందు ఐక్యంబు అగుడు వినుడు అని చెప్పి ఉన్నారు. చక్కగా అర్థం చేసుకున్నట్లయితే కాలజ్ఞానము చదివి పట్టాభిషేకము జరుపువాని పుణ్యమేమని చెప్పను అని వివరించి ఉన్నారు. అట్టి వ్యక్తికి సంపూర్ణమైన శక్తి, భక్తి, జ్ఞానము కలిగి స్వామివారిలో ఐక్యం కలుగుతుందని వివరించి ఉన్నారు. ఈ వాక్యానుసారం పనగానపల్లె గరిమిరెడ్డి అచ్చమ్మ గారు, ఆమె కుమారుడు బ్రహ్మానందరెడ్డి గారు స్వామివారి పాదసేవ చేపట్టి స్వామివారు రచించినటువంటి సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞాన తరపత్రములను పూజించి పటాభిషేకము చేయించి ఊరు ఓడ ఊరేగింపబరిచి గ్రామ గ్రామమున వడపప్పు, పానకం మొదలగు ప్రసాదములను పంచిపెట్టి స్వామివారు పనగానపల్లెలో 23 సంవత్సరములు
నివసించుటకు వీలుగా నేలమటమును గొప్ప శివాలయము నిర్మింపజేసి జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి కానుకగా ఇచ్చినటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మ, ఆమె కుమారుడు బ్రహ్మానందరెడ్డి గారు మానవ శరీరానికి పతనము లేకుండా, రోగము రాకుండా, చావు లేకుండా సశరీరముగా శరీరంతో సహా జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిలో ఐక్యమైపోయినటువంటి మహానుభావురాలు గరిమిరెడ్డి అచ్చమ్మ గారు. ఈ వాక్యానుసారముగా గరిమిరెడ్డి అచ్చమ్మ గారు స్వామివారికి పూజలు చేసి సశరీరంగా స్వామివారిలో ఐక్యమైపోయిందండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరికీ శుభం. మేము భవ్యయోగి ఛానల్, కాలజ్ఞానం ఛానల్ అనే ఛానల్ను ప్రారంభించాం. భవ్యయోగి కాలజ్ఞానం అనే ఛానల్ను ప్రారంభించాం. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వామివారు రచించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథము సుమారు 600 పేజీలు ఉన్నాయి. ఇప్పుడు వరకు మీకు ఒక 2-3 పేజీలు చదివి చెప్పాను. ప్రతిరోజు చక్కగా వింటున్నట్లయితే కాలజ్ఞాన గ్రంథంలో ఉన్నటువంటి అన్ని విషయాలను క్లుప్తంగా వివరించి మిమ్మల్ని అందరినీ ఆ కరుణామూర్తి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాద పద్మముల చెంతకు చేర్చేటువంటి బాధ్యతను నేను ఖచ్చితంగా తీసుకొని పూర్తిగా వివరిస్తానండి. కాలజ్ఞానంలో ఉన్నటువంటి అత్యంత దైవ రహస్యాలు అన్నిటినీ వివరిస్తాను. స్వస్తి, శుభం అండి అందరికీ.